అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. కర్నూలు జిల్లాలో అపచారం చోటు చేసుకుంది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాల్వ బుగ్గరామేశ్వర స్వామి ఆలయంలో చోరీ వెలుగు చూసింది. తెల్లవారుజామున మాస్కులు ధరించి ఆలయంలోకి ప్రవేశించారు దుండగులు. ఆలయంలో ఉన్నటువంటి 9 కేజీల వెండి ఆభరణాలను దుండగులు ఎత్తుకెళ్లారు. పోలీసులకు కంప్లైంట్ చేశారు ఆలయ ఈవో అలాగే పూజారి. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఇక కర్నూలు జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రంలో చోటు చేసుకున్నటువంటి ఈ ఘటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, పోలీసులు ఏం చెప్తున్నారు? అంటే ఇదంతా కూడా తెలిసినటువంటి వారి పని అని కూడా అక్కడ ఉన్నటువంటి వారు క్లియర్గా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అప్డేట్స్ ఏంటి ఓవరాల్గా? కర్నూలు జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి కాలబుగ్గ రామేశ్వర ఆలయంలో ఈ రోజు తెల్లవారుజామున మన 2:30 ప్రాంతంలో కూడా 4 వ్యక్తులు అక్కడ చోరీకి పాల్పడ్డారని చెప్పవచ్చు. పూర్తి స్థాయిలో మాస్కులు ధరించినటువంటి 4 వ్యక్తులు కూడా అక్కడ ఉన్నటువంటి 9 కేజీల వెండి ఆభరణాలను ఎత్తుకెళ్ళినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే గతంలో కూడా ఇలాగే అనేక సందర్భాల్లో కూడా చోరీ జరుగుతుందని చెప్పవచ్చు. అదే క్రమంలోనే ఇది అదునుగా భావించారు అక్కడ ఉన్నటువంటి దొంగలు. పూర్తి స్థాయిలో అంటే స్థానికులు ఎవరైనా సమాచారం విషయం చేస్తున్నారా లేకపోతే ఏదంటే పరిపాటిగా మారినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. అయితే ఈ 9 కేజీలకు సంబంధించి వెండి బంగారు ఆభరణాల విలువ వచ్చి దాదాపుగా 10 లక్షలు ఉంటుందని చెప్పేసి కూడా ఆలయ అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో కూడా పూజారి అనే యువ మధ్యలెట్తో పాటుగా పూజారి లక్ష్మీనారాయణ పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు. ఫిర్యాదు అందుకున్నటువంటి పోలీసులు సంఘటన ప్రాంతానికి చేరుకొని చోరీ ఏ విధంగా జరిగిందో వాటి అడిగి వివరాలు కూడా తీసుకున్నారని చెప్పని త్వరలో వారి నిందితులను పట్టుకుంటామని చెప్పేసి కూడా చెబుతున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఈ చోరీలు అంటే వరుసగా చోరీలు ఆలయంలో జరుగుతూ ఉన్నాయి. గతంలో కూడా చాలా నగదుతో పాటుగా గోల్డ్ కూడా పోయినటువంటి పరిస్థితి. మరొకసారి మనం చూసుకుంటే 9 కేజీలు అంటే దాదాపుగా 10 లక్షలు విలువైనటువంటి ఆభరణాలు కూడా ఎత్తుకెళ్లినటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో కూడా పోలీసులకు ఇది పెద్ద సవాల్గా మారినటువంటి పరిస్థితి. పుణ్యక్షేత్రాల్లో సీసీ కెమెరాలు ఉన్నాయి, అన్ని ఉన్నప్పటికీ కూడా అక్కడ నిఘా వైఫల్యం పూర్తిగా అయిందని చెప్పేసి కూడా అక్కడ ప్రజలు కూడా డిమాండ్ చేస్తున్నారు. గతంలో చోరీలు జరిగినప్పటికీ కూడా అక్కడ అధికారులు పటిష్టమైన చర్యలు తీసుకోవడం లేదని చెప్పేసి కూడా విమర్శలు కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. రైట్, అంటే దీనికి సంబంధించి ఎవరిపైన పర్టికులర్గా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఆలయ ఈవో అలాగే పూజారి కావచ్చు? పూర్తి స్థాయిలో అక్కడికి వచ్చినటువంటి వ్యక్తులు కూడా 4 మాస్కులు ధరించి వచ్చారు. చాలా పకడ్బందీగా ఎక్కడా కూడా సీసీ కెమెరాలో కూడా దొరకకుండా ఉండే విధంగా ప్లాన్ చేసుకున్నారు. అంటే దానిపైన రెక్కి నిర్వహించారన్న అనుమానాలు కూడా కలుగుతా ఉన్నాయి. అంటే ఆలయంలో పరిసరాల్లో ఎవరు ఉంటారు, నైట్ టైం ఎవరు ఉంటారు, తెల్లవారుజాములో ఎవరు అక్కడ సెక్యూరిటీగా ఉంటారు అన్న దానిపైన కూడా పూర్తిగా రెక్కి నిర్వహించిన తర్వాత ఆ ప్రాంతానికి వచ్చారు. కాబట్టి పూర్తిగా ఎంతో చాకచక్యం కూడా సింపుల్ గా చోరీ చేసుకుని వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆలయ అధికారులు గతంలో కొంతమంది చేశారు కాబట్టి కొంతమంది గురించి కూడా చెప్పినట్టు పోలీసులకు సమాచారం ఇచ్చారని చెప్పవచ్చు. అయితే గతంలో కూడా ఈ సందర్భంలో ఇక్కడ చోరీ జరిగింది. అయితే అదే కోణంలో వారే చేస్తున్నారా లేకపోతే ఇంకొకరు చేశారా అన్న దానిపైన కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ ఈవో కావచ్చు, పూజారి కావచ్చు పూర్తి స్థాయిలో ఒక సమాచారం అయితే ఇచ్చారని చెప్పవచ్చు. అంటే పూర్తిగా అంటే దొంగలు గుర్తుపట్టిన స్థాయిలో ఉన్నారని చెప్పవచ్చు. మాస్కులు ధరించి ఫుల్ గా ఒక డ్రెస్ కోడ్ లో అక్కడికి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఎవరు అనేది గుర్తుపట్టిన పరిస్థితి. అంటే గతంలో జరిగింది కాబట్టి గతంలో జరిగిన దొంగలే మరి పని చేశారా లేకపోతే ఎవరు చేస్తారా దానిపైన కూడా పోలీసు అధికారులు పూర్తి స్థాయిలో కేసు నమోదు చేస్తున్నారు. దీనిపైన దర్యాప్తు చేసి త్వరలోనే ఎవరైతే ఆలయంలో చోరీకి పాల్పడ్డారో వారందరూ కూడా పట్టుకుంటామని చెప్పేసి అంటున్నారు. అంటే పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా జాగ్రత్తలు తీసుకోవడంలో ఆలయ అధికారులు కూడా విఫలమవుతున్నారనే విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే పదే అక్కడ చోరీ జరుగుతున్నప్పుడు కూడా ప్రహరీ కూడా నిర్మించుకోకపోవడము, పూర్తి స్థాయిలో అట్లా వదిలేయడం వల్ల అంటే సెక్యూరిటీ ఎందుకు టైట్ గా పెట్టుకోలేదన్న దానిపైన కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాబట్టి దీనిపైన పూర్తి స్థాయిలో ఇక్కడ ఆలయానికి రక్షణ కల్పించాలని చెప్పేసి కూడా భక్తులు కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ మల్లికార్జున్. ఇక కర్నూలు జిల్లాలో అపచారం చోటు చేసుకుంది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాల్వ బుగ్గ రామేశ్వర ఆలయంలో చోరీ వెలుగు చూసింది. తెల్లవారుజామున మాస్కులు ధరించి ఆలయంలోకి ప్రవేశించారు దుండగులు. ఆలయంలో ఉన్నటువంటి 9 కేజీల వెండి ఆభరణాలను దుండగులు ఎత్తుకెళ్లారు. పోలీసులకు కంప్లైంట్ చేశారు. ఈ నేపథ్యంలో ఆలయ ఈవో అలాగే పూజారి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేపట్టినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం.